ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై అక్రమ కేసును నిరసనగా వికారాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనంకు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచిన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నించిన కేటీఆర్పై అక్రమంగా కేసు పెట్టడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు అద్దం పడుతుందని, గత 10 సంవత్సరాలుగా సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి అంధకారంలో వెళ్ళిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, గోపాల్, బీఆర్ఎస్ నాయకులు పడిగాళ్ల అశోక్, పెద్ది అంజయ్య, సురేష్, మహమ్మద్ గయాజ్, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒకటి అభివృద్ధి కార్యక్రమం చేయలే. పొద్దుందాకా వాణిలు కుల్పాలనా, వీణులకు జెర్సీ పెట్టాలనా, వాణిలకి ఇటాచి పెట్టాలనా, రైతులను జైళ్ళల్లో వేయాలనా, వీటి మీద ఉన్న ధ్యాస అభివృద్ధి మీద లేదు కాంగ్రెస్ పార్టీకి. 70 సంవత్సరాల దరిద్రాన్ని పోయింది అని చెప్పి అనుకున్నాము. మళ్ళీ ఈ యొక్క 10 సంవత్సరాలలో ఏదైతే వెలుగు చూసినామో ఆ వెలుతుల్లోంచి మళ్ళీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ప్రజల మీద మీరు కక్ష కట్టిరు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. ఈడ కేటీఆర్ గారు ఏమీ చేయలేక, అంటే కేటీఆర్ గారు మీరు ఏమీ చేయలేక ఏదో ఒకటి నెపం నెట్టి ఇది రేసింగ్ అని ఇంకోటని ఏదో ఒకటి ముందలేసుకొని మీరు ఏదో చేస్తూ ఉన్నారు. మీ జైళ్లకు, మీ కేసులకు, మీ యొక్క ఈ అక్రమాలకు ఈడ మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేటటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీలో లేరు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇది ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేసినటువంటి పార్టీ. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు కూడా ఒక 100 మంది సైనికులతో సమానం. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ యొక్క కుట్రలను ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి కుట్రలు బంద్ చేసి మీకు చేతనైతే తులం బంగారం ఇవ్వండి, మీకు చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయండి, మీకు చేతనైతే పూర్తిగా రుణమాఫీ చేయండి, మీకు చేతనైతే ప్రజలలో మెప్పు పొందండి తప్ప ఇలాంటి కుట్రల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవద్దని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పి ఒక సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈరోజు తెలంగాణ లోపల రైతుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద
కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడి రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడి ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుని మీద గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెచ్ఎండిఏ నుంచి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రపంచంలోనే 50 కోట్ల మంది ప్రేక్షకులు ఉన్నటువంటి ఫార్ములా ఈ రేస్ అనేటటువంటిది చైనాలో, బీజింగ్లో, లండన్లో, ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగినటువంటి దాన్ని మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి తీసుకొచ్చి కేటీఆర్ గారు పరిచయం చేసి అక్కడ 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. దీని ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా పెట్టుబడుల రూపంలో హైదరాబాద్కి మన తెలంగాణ రాష్ట్రానికి 700 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇది ఓర్వలేక ఇలాంటి బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ ఇమేజ్ని ఓర్వలేక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి చేతగాక ఒకవేళ తిరుపతిలో ధీటుగా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు యాదాద్రి డెవలప్ చేసిండు. ఇలాంటి డెవలప్మెంట్లు అన్నీ ఏవి రేవంత్ రెడ్డి చేతగాక ఈ ఇమేజ్ని వచ్చినటువంటిదని తట్టుకోలేక ఈరోజు కుట్ర రాజకీయాలకు పోయి ఇతనాన్ని చేసి గతంలో నేను ఓటుకు నోటు విషయంలో దొంగను జైలుకు వచ్చినా ఈ కేసీఆర్ను కేటీఆర్ను జైలుకు పంపించాలని చెప్పేసి ఆయన కక్ష కట్టుకున్నాడు. అందుకే మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి నీకు సిగ్గు నెత్తులు ఏమైనా ఉంటే నువ్వు పంపించాల్సింది మా నాయకులను నువ్వు జైల్లోకి కాదు, నీ 6 గ్యారంటీలు అమలు చేయి. ఈరోజు వృద్ధులకు 4,000 ఇయ్యి, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇయ్యి. అదేవిధంగా ఈరోజు యువతులకు స్కూటీలు ఇయ్యి. ఈ గ్యారంటీలు అమలు చేయకుండా ఇప్పటికి నువ్వు ప్రపంచ బ్యాంకు దగ్గర ఇప్పటికి నువ్వు 1,20,00,000 రూపాయలు నువ్వు అప్పు చేసినావు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 4 కోట్ల చిల్లర రూపు చేస్తే నువ్వు 1 ఇయర్ లోపల 1,00,000 కోట్ల చిల్లర చేసినావు. అంటే 10 సంవత్సరాల లోపల ఎన్ని కోట్లు చేస్తావు? ఈరోజు ఏదైతే ఈ రేస్ కోసము ప్రభుత్వం నుంచి ఆ కంపెనీకి జరిగినటువంటి దాంట్లో ప్రభుత్వం నుంచి అధికారికంగా ట్రాన్స్ఫర్ అయింది, ఇలా ఏం అవినీతి జరగలే అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నాడు. ఈరోజు ఏం అవినీతి జరిగినప్పుడు ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి బదిలీ అయినప్పుడు కేటీఆర్ను అక్రమ ఇది అవినీతి జరిగిందని ఎట్లంటారని చెప్పేసి మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే మా కేటీఆర్ గారు కడిగిన ముత్యం లాగా దమ్ముంటే రేవంత్ రెడ్డి ఈ రేస్ ఫార్మాల వల్ల జరిగినటువంటి తెలంగాణ అభివృద్ధి కావచ్చు, వచ్చిన పెట్టుబడులు కావచ్చు, నేను చేసిన తప్పేమైనా ఉంటే అసెంబ్లీలో నీ స్పీకరే ఉన్నాడు, నువ్వే ముఖ్యమంత్రివి, నీ ప్రభుత్వమే కదా, చర్చ పెట్టు, నేను మాట్లాడతా అంటే ఈరోజు పాయింట్లు తడిసిపోయి ఈరోజు చర్చకు ఈరోజు అవకాశం ఇస్తలేరు. ఇవన్నీ దమ్ముంటే చర్చ పెట్టండి, చర్చలో కేటీఆర్ గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీకు చర్చకు సిద్ధపడతలేదు. అదేవిధంగా ఈరోజు 55 కోట్ల పెట్టుబడి పెట్టి 700 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రేస్ పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుమల్ల రేవంత్ రెడ్డి ఆయన 1 ఇయర్ పాలన అయిపోయి చెప్పేసి సంవత్సరికం అని చెప్పేసి 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు విజయోత్సవ సభలు పెడతా ఉన్నావు. జిల్లాలలో మొత్తం రాష్ట్రంలో మొత్తం నీ ఫ్లెక్సీలు, నీ కటౌట్లు, పత్రికలలో పెద్ద కటౌట్లు వేసి ఈరోజు 550 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి ఒక్క పథకము, ఒక ప్రాజెక్టు ఒకటి కట్టకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దిగదార్చే విధంగా ప్రజలను ఈరోజు కష్టాల పాలు చేసే విధంగా ఈరోజు నువ్వు చేస్తా ఉన్నావు. ఇంకొక విషయం చెప్తా ఉన్నావు రేవంత్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ డిసెంబర్ 9 అంటే తెలియదు, అది కూడా 365 రోజుల్లో ఒక డేట్గానే అనుకునేటోళ్ళు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు. ఒక రిపోర్టర్ అడిగినంట, సీనియర్ రిపోర్టర్, సార్ డిసెంబర్ 9 తారీఖు చేస్తాను కదా, మరి చేయలేవు ఎట్లా అని అడిగినంట. నేను చెయ్యాలని నాకు తెలుసు, ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే ఉన్నది, రాష్ట్ర ప్రజలందరికీ ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను చెప్పిన అన్నాడంట. అప్పుడే ఆ రిపోర్టర్ చెప్పినంట, నువ్వు సోనియా గాంధీ బర్త్డే గుర్తుపెట్టుకోవాలని చెప్పినావు, కానీ తెలంగాణ ప్రజలు డిసెంబర్ 9 అంటే ఈ తెలంగాణ రాష్ట్ర దళిద్ర దినం అని చెప్పేసి, శని దినం అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి చెప్తే రేవంత్ రెడ్డి నెత్తిని అలగేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు చేసిన కార్యక్రమం మా జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ గారి ఆదేశాల మేరకు మా కేటీఆర్ మీద కేసులు ఎత్తేయాలని మేము చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో, పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిపోయి వాళ్ళ మనసులుగా ఏజెంట్లాగా మారిపోయి ఈరోజు ఏం కార్యక్రమాలు చేయట్లేదు, అడ్డుకుంటున్నారు. ఇలాంటి చర్యలు సరైనది కాదు, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తాము. పోలీసులు కూడా ఈ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఆపాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.